చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆదికాండం దగ్గర రండి. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం. సీరియస్ చూడబాక నెట్టే మాట్లాడుతుంటాను, మీకు తెలుసు కదా. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి. ఆదికాండం ఏడ చూస్తున్నారు? లాస్ట్లో చూస్తున్నారా? చెప్పండి, ఏడ ఉంటుంది ఆదికాండం? మాకు తెలుసులే, కానీ నువ్వే చదువుకుంటావు కదా, అందుకే గమ్ము ఉన్నామంటారా? నేనే చదువుకుంటాను. 5వ అధ్యాయం 21 నుంచి చదువుతాను. ఏమంతలే, హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. చదివిన వాక్యాన్ని దేవుడు మనందరికి అర్థమగినట్లు బోధిస్తుండగా వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ఆ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు ప్రభు మనల్ని స్థిరపరచును గాక. సూటిగా సుత్తి లేకుండా ఒకే మాటలో ఫస్టే చెప్తున్నా, దేవుడు ఈ పూట మన ముందు ఒక దైవజనుడిని పెడుతున్నాడు. ఆ దైవజనుడి పేరు హనోకు అనండి. ఏ పేరు? మన చర్చిలో ఎవరైనా హనోకులు ఉన్నారా? లేరు. అట్లాంటి పేర్లు పెట్టను నేను. కిరణ్ ఈరోజు నుంచి మంచి పేర్లు పెడతా. ఈసారి ఎవరైనా వస్తే మనం హనోక్ అని పెడదాం. గుర్తు చేయి జనపాలన్నా. ఏం పేరు పెట్టాలా? హనోకు. మామూలు పేరు కాదు. హనోక్ అనే పేరుకి అర్థమేంటి తెలుసా? రాసుకోండి. హనోక్ అనే పేరుకి అర్థమైంది, నోవాహు అంటే నెమ్మతలే, ఈటె గలవాడు అని అర్థం. ఈటి చేతితో పట్టుకోండి అర్థం అంట. మరి అది నా బైబిల్లో ఉంది ఆ అర్థం. ఏదో మొత్తం మీద నోవాహు నోవాహు అంటనా, ఈ హనోకు దగ్గర నుంచి టర్న్ అవుద్ది పాయింట్. చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తి. దేవుడు పెట్టారా, ఈ హనోకు అనే వ్యక్తిని మన కళ్ళ ముందు దేవుడు పెట్టి ఈరోజు హనోకులో ఉన్నటువంటి కొన్ని విశేషాలు దేవుడు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఆర్ యు అండర్స్టాండ్? ఈరోజు దేవుడు మన ముందు ఎవరిని పెడుతున్నాడు? హనోకు. ఈ హనోకు ద్వారా దైవజనుడు హనోక్ గారి ద్వారా కొన్ని విషయాలు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఆయనలో ఉన్న అమూల్యమైన విషయాన్ని మనకి నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఏంటది అంటే ఇంకొక రెఫరెన్స్ కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక దగ్గర బండి. ఈయన గురించి 3 చోట్ల రాయబడి ఉన్నాయి. ఆది కాండంలో, హెబ్రీ పత్రికలో, యోధా పత్రికలో రాయబడ్డాయి అనమాట. ఈ 3 దగ్గరలో. హెబ్రీ పత్రిక 11 తీస్తే అక్కడ విశ్వాస వీరుల జాబితాలో హనోక్ గారు కనబడతారు. హెబ్రీ పత్రిక అనగానే ఏర తీయేసి ఉండాల. 11వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుతున్నా చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5:6. మీరు బాగా చదివితే మైకులు మీకే చదివిస్తా. మీరు చదివిందాక కొంచెం నేనే చూసుకుంటా. విశ్వాసమును బట్టి ఏముంది తర్వాత? హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఇదే మనకు ఆదికాండంలో కూడా రాయబడింది. ఇప్పుడు 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అని హనోకును గూర్చి వాక్యం పెట్టావా? హనోకును గూర్చి ఇక్కడ దేవుడు కొన్ని అమూల్యమైన విషయాలు రాయించాడు. ఈరోజు మన సబ్జెక్టు ఈ టాపిక్ మీదే కొనసాగుతుంది. ఈ హెబ్రీ పత్రిక రాయబడిన టాపిక్ మీదే కొనసాగుతుంది. ఒకసారి హనోకు జీవితం గురించి టగటగటగటగా చెప్పుకుంటూ వస్తాం. హనోకు జీవితం సరే, అంశం పేరు రాసుకోండి ఫస్ట్. అంశం పేరు అంటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఈరోజు అంశం పేరు ఏంటంటే ఇది ఖచ్చితంగా మీరు రాసుకోవాలా. ఇది చెప్తే చాలు మనకు అంతా అర్థమైపోద్ది. ఈరోజు అంశం పేరు, మూల టాపిక్ పేరు ఏం పేరంటే ఆధునిక క్రైస్తవులకు హనోకు నేర్పించుచున్న విశ్వాసం. అదిగో చూడండి, ఆధునిక క్రైస్తవులకు హనోకు నేర్పిస్తున్నటువంటి విశ్వాసం. దేవుడు హనోకులో నుండి అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు మాకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. హనోకు ఎప్పటివాడు? భూమి పుట్టిన కాదు, భూమి మీద దేవుడు సృష్టిని స్థాపించిన ప్రారంభ దినాల్లో, ఈ భూమి మీద మానవ జాతి ఆవిర్భవించబడిన తొలి దినాల్లో బ్రతికిన వ్యక్తి. బిడ్డలారా, ఒక్కసారి మీరు ఆదికాండం 5వ దగ్గరికి పోతే ఈ ఆదాము దగ్గర నుంచి హనోకు 7వ వాడు అనమాట. 7వ వాడే
ఆదాము దగ్గర నుంచి హనోకు 7వ వాడు. ఒక్కసారి ఆదికాండం 5వ అధ్యాయం తీయండి, అక్కడ మీకు వంశావళి ఉంది. ఒకసారి చూడండి, వంశావళి ఉంది 5వ అధ్యాయం దగ్గర. 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గ్రంథం ఇదే అని ఉందా? ఆదాము మొదటివాడు. ఆదాము నుంచి దేవుడు 2వ వ్యక్తిని షేతుని తీసుకున్నాడు. 6వ వచనం షేతు. షేతులో నుంచి 3వ వ్యక్తి 9వ వచనం ఎనోషు. ఆదాము, షేతు, ఎనోషు, తర్వాత కేయినాను 12వ వచనం. తర్వాత 5వ వ్యక్తి మహలలేలు 15వ వచనం. తర్వాత 6వ వ్యక్తి ఏరేదు 18వ వచనం. తర్వాత 7వ వ్యక్తి 21వ వచనం హనోకు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అని రాశాడు. భూమి మీద మానవ జాతిని ప్రారంభించిన తర్వాత 7వ వ్యక్తి హనోకు. ఈ హనోకులో గొప్ప విశ్వాసం ఉందంట బిడ్డలారా. హనోకులో గొప్ప విశ్వాసం ఉందంట. హెబ్రీ పత్రికలో దేవుడికి చక్కగా హనోకు గారి గురించి రాయించాడు. ఎంత చక్కని మాట. ముందు ఆదికాండంలో మనం చదివిన మాట ఒకసారి గమనిస్తే, ఈ హనోకు ఏమండి 65 ఏండ్లు బ్రతికి పిల్లల గంటం స్టార్ట్ చేశాడు. తర్వాత ఈ హనోకు బ్రతికిన సంవత్సరాలు 365. 365 సంవత్సరాలు జీవించాడు. జీవించిన తర్వాత చనిపోకుండానే ఈ హనోక్ అనే వ్యక్తిని దేవుడు పరలోకాన్ని తీసుకుపోయాడంట. ఎక్కడ తీసుకుపోయాడు? పరలోకాన్ని తీసుకెళ్ళాడు. అమ్మా, ఒక వ్యక్తిని భూమి మీదకి వచ్చి దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళాడు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ పిల్లల్ని కంటూ ఉన్నాడు. అంటే గృహస్థ జీవితం, కాపురాలు చేస్తూ కుటుంబంలో పిల్లల్ని చూసుకుంటూ, భార్యను చూసుకుంటూ, కుటుంబాలు పోషించుకుంటూనే మనలాగా 300 సంవత్సరాలు దేవునితో నడిచి, దేవునితో నడుస్తున్న కారణాన్ని బట్టి తన సమయం అయిపోయినందువల్ల దేవుడు హనోకుని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. సార్, పరలోకంలోకి మన శరీరాలు పోవు కదా, ఎలా జరుగుంటుందంటే, కొంతమంది దైవజనులు ఏమంటారంటే, రేపు మన సమాధుల్లోంచి లేచిన తర్వాత మన శరీరాలు ఎలాగైతే మార్పు చెందుతాయో, క్షయత నుండి అక్షయతలోనికి, తర్వాత మధ్యమైన శరీరాల అమర్త్యతలోనికి, మహిమ శరీరం ఎలా మారతాయో రెప్పపాటులో, అలాగే హనోకు శరీరాన్ని దేవుడు మార్పు చెందించి తనతో పాటు తీసుకెళ్ళాడని కొందరు అంటారు. మరి కొందరు ఏంటంటే, ఆయన శరీరాన్ని భద్రంగా పెట్టినాడు దేవుడు, తర్వాత రేపు లాస్ట్లో 2 సాక్షులు ఈయన కూడా రావాలని కొందరు అంటారు. ఎవరు వస్తారో ఎవరు రారో మనకు అనవసరం. అసలు ప్రకటన గ్రంథం నేను కొంచెం ఆపడానికి కారణం ఏంటంటే బిడ్డలారా, ఒకటి కాదు 10-15 మంది కొట్టుకుంటున్నారు. నాది కరెక్ట్, 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 నాది కరెక్ట్. మీకే జాగ్రత్త. అసలు బైబుల్లో చెప్పనప్పుడు మనకి ఎందుకు అది అనిపించింది? నాకు బైబుల్లో హనోకు వస్తాడా, ఏలియా వస్తాడా, మోషే వస్తాడా చెప్పలా. యేసయ్య చెప్పని సంగతులకి మనకి ఎందుకు అవసరమా? అయిపోయాకనా ఇంకేదైనా అవసరమైతే 1000 ఏళ్ల పరిపాలన, అది కూడా ప్రూఫ్ కావాలా? ఇంకేదైనా ఉంది అక్కడ శ్రమకాలు ఏం జరుగుతాయి అవి చెప్పుకున్న అవసరం వచ్చినప్పుడు. అసలు ఇంకో మాట చెప్పమంటారా? అవి రాకముందే అందరం పోతాం ఈ నుంచి. ఎవరు ఉండరాడా? అది జరిగేదాకా ఎవరు ఇక్కడ ఉండరు. మన శాలేమరాజు అన్న దైవజనుడు ఉన్నాడు కదా, శాలేమరాజు అంటాడు 100 సంవత్సరానికి ఉండేది. ఇక ఈ భూమి ఉండేది 100 సంవత్సరాలు. సంఘం ఎత్తబడిపోతా అంటే 100 సంవత్సరాల లోపల. ఒకవేళ 100 సంవత్సరాల్లో సంఘం ఎత్తబడినా, ఇప్పుడు మన వయసు ఎంత? నాకు 38, ఇంకేసి 2 40. నేను 100 బతకను ఖచ్చితంగా. ఎట్లయినా 100 బతికే సమస్య లేదు. ఒక 70 వేసుకో, అప్పుడు 40 అయిపోయినాయి. ఇంకెన్ని సంవత్సరాలు? 2000, ఇంకో 30. ఇప్పుడు 2025, 30 వేసుకో. 2060కి ఇస్రాయల్ పాస్టర్ ఎల్లో. ఇంకేడు ఉండేది ఇస్రాయల్ పాస్టర్. నేను వెళ్ళిపోతానమ్మా, నాకంటే అందరు పెద్దవాళ్ళు, అందరూ వెళ్ళిపోతాం. ఆయన ఎప్పుడు వస్తే మనకెందుకు, ఎవరు వస్తే మనకెందుకు? మనం ముందు చూసుకోవాల్సింది ఏంటంటే, కన్ను మూస్తే పరలోకం వెళ్ళిపోవాలి మనం. అది మనం చూసుకోవాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్ని వివరంగా చూసుకొని అన్ని పుస్తకాలు ధ్యానం చేసి దేవుడు ఏదన్నా దృఢపరిస్థితి చెబుదామని ఈ 1000 ఏళ్ల పరిపాలన, తర్వాత వచ్చే సాక్షులు, ఇదంతా కూడా ఏది పడితే చెప్పకూడదు మీకు అని నేను అటు పక్కన పెట్టాను. కాబట్టి దాని గురించి మీరు కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు హనోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచి, 300 సంవత్సరాలు దేవుని కోసం నమ్మకంగా జీవించి దేవునితోనే పరలోకం వెళ్ళిపోయాడని ఇక్కడ రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే బిడ్డలారా, ఈ హనోకులో గొప్ప విశ్వాసం ఉన్నట్టు బైబిల్ చెప్తుంది. హనోకు విశ్వాస వీరుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. హనోకు విశ్వాసంలో ముందు వరుసలో ఉన్నాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది.
బిడ్డారా, ఇప్పుడు హెబ్రీ పత్రిక దగ్గరికి వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక దగ్గరికి వెళితే అక్కడ రాయబడిన మాట ఎంత చక్కని మాట అంటే, విశ్వాసమును బట్టి మరణము చూడకుండా, విశ్వాసమును బట్టి మరణం చూడకుండా కొనిపోబడ్డాడని రాయబడింది అక్కడ. ఒకసారి ఆ వాక్యాన్ని ధ్యానం చేసి మనం ముందుకెళ్దాం. 11వ వచనం కదా చదివిందాక. విశ్వాసమును బట్టి హనోకు మరణమును ఏం రాశారు అక్కడ దేవుడు? విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండా ఉన్నట్లు కొనిపోబడాను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. హనోకు దినాలు మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, హనోకు దినాలు ఎట్లాంటి దినాలు అంటే ఇప్పుడు మన రోజులు ఎలా ఉన్నాయో అట్లాంటి రోజులు. ఇంకా చెప్పాలంటే సృష్టికర్త సైతం బాధపడిన రోజులు. భూమి మీద మనుషులు నేను ఎందుకు సృష్టించానా, భూమి మీద నరులను ఎదురు చేశానా, సంతాపపడ్డాడు ఆయన. తమ మార్గాలు చెరిపేసుకున్నారు, సృష్టించిన దేవుడిని మర్చిపోయారు, వావి వరసలు మరిచారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మనుషులందరూ తినడం, త్రాగడం, సుఖించడం, సంతోషించడం, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, వేరే పని లేదు. హనోకుకి చుట్టూ ప్రక్కల ఉన్న ప్రజలంతా చెడిపోయిన ప్రజలు. అటువంటి చెడిపోయిన తరంలో తన పితరుల దగ్గర నుంచి విన్న వార్తను బట్టి ఆదాము షేతుకు చెప్పాడు. షేతు తన కొడుక్కి, ఆయన మహలలేలు కేయినానికి, కేయినాను ఎనోష్కి, ఎనోష్ ఇంకో ఆయనకి ఏరేదు వాళ్ళ నాన్న, ఏరేదు దగ్గర నుంచి ఇప్పుడు మనం హనోకు విన్నాడు, ఒరేయ్ మనం సృష్టించిన దేవుడు, ఈ భూమి మీద మానవ జాతిని చేసింది దేవుడు, ఆయన మాట మనం వినాలి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏర్పాటు చేస్తున్నట్టు మనిషి ప్రకారం మనం ప్రవర్తించడానికి వీలు లేదు. అయ్యా కుమారుడా హనోకు, మనం దేవుని కోసం బతకాలి, మనం దేవుని సంతానం, ఇదిగో ఈ విగ్రహాలు మనం చేసుకోకూడదు, వేళలాగా మనం ప్రవర్తించకూడదు, దైవ భయం కలిగి బ్రతకాలని ఏరేదు హనోకు చెప్పిన కారణాన్ని బట్టి, ఏరేదు భక్తిని చూసిన హనోకు తన భక్తిని, తండ్రి భక్తిని పుణికిపుచ్చుకొని దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయం చెప్పండి, ఎవరు కూడా పుట్టడమే భక్తులుగా పుట్టరు. ఎవరు కూడా పుట్టడమే భక్తులుగా పుట్టరు. అక్కడ రాయబడింది 65 సంవత్సరాలు హనోకు దేవునికి వెలుపలే జీవించాడు. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచింది. హనోకు వయసు అంతా 365. అంటే 65 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఈయన లోకంలో ఉన్నాడు. ఈయన కూడా ఈ చుట్టుపక్కల మనుషుల ప్రభావంలో పడిపోయాడు. బిడ్డారా, ఇక్కడ కూర్చున్నాడు ఎవరు కూడా పుడతానే దేవతల్లో పుట్టారా? దేవదూతల్లాగా పుట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తారా మర్యాదగా? ఊరు దేవతలు లేరు, పుట్టడం పరిశుద్ధులు ఎవరు లేరు. పాస్టర్ కొడుకులుగా పుట్టిన వాళ్ళు కూడా పుట్టడం పరిశుద్ధులు కాదు. వాళ్ళు కూడా వయసు వచ్చిన తర్వాత లోకంలో పడి, నానా తంటాలు పడి, సినిమాలు చుట్టూ తిరిగి షాట్లు కొట్టించుకొని దేవుడి దగ్గర చెత్త కొట్టించుకొని, ఒరే నాయన ఎటుపోయినా మనకు మనశ్శాంతి లేదు, ఇదే దారని నాలాంటి వాళ్ళందరూ తిరిగి ప్రభువుని పట్టుకునేసరికి 27 సంవత్సరాలు వచ్చాయి నాకు కూడా. మీరు కొన్ని సంవత్సరాల పాటు లోకంలో తిరిగారు. ఒకనొక సమయంలో దేవుడు కొట్టి మిమ్మల్ని లాక్కొని వచ్చాడు. ఇలా అందరూ పుట్టిన నాటి నుండే పరిశుద్ధులకు ఎవరు పుట్ల. హనోకు కూడా స్టార్టింగ్ దేవుడితో లేడు. 65 సంవత్సరాల లోకంలో గడిపాడు. తర్వాత తండ్రి మాటలను బట్టి, తన పితరుల భక్తిని బట్టి ఆకర్షించబడి దేవుని కలుసుకున్నాడు. తన 65వ ఏట మారు మనసు పొందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 65వ సంవత్సరంలో దేవుని పట్టుకున్నాడు. ఇక ఆనాటి నుండి అడుగులు వెనక్కేసినట్టు బైబిల్ చరిత్రలో లేదు. అక్కడి నుండి 300 సంవత్సరాలు ఏకధాటిగా యేసయ్య కొరకు నడుము కట్టుకొని బ్రతికినట్టు వాక్యం మనకి ఆధారాలతో సహా సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికి ఆయనకి 365 సంవత్సరాలు వచ్చింది. అంటే ఆ రోజులు అట్టే బతికేవాళ్ళు మనుషులు. హనోకు గారి వయసు ఎంత? 365 సంవత్సరాలు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ లైఫ్ కానీ ఇప్పుడు ఉంటే బాగుంటుందా? 70 సంవత్సరాలకి ఆగలేక ఎప్పుడెప్పుడు చావాలని అనిపిస్తుంది మనకి, ఈ సమస్యలు పడలేక. దేవుడు 70 చేసి మేలు చేశాడు మనకి. వాళ్ళలాగా బతుకుతునే పని అయితే ఒక్కొక్కరు కుటుంబంలో 100 మంది పిల్లలు ఉంటారనా? 100 మంది కూతురులు, 100 మంది కొడుకులు, 50 మంది కూతురులు, ఇదే పని. బైబిల్లో కల్లా ఎక్కువ సంవత్సరాలు బతికిన ఆయన పేరు చెప్పండి. ఫస్ట్ ప్రైజ్ మీకు త్వరగా చెప్పాలి. 1 2 3 స్టార్ట్ గో. రైట్ ఆన్సర్. భలే చెప్పారు. చూస్తున్నాడు, చూసా ఎడ చూస్తున్నాడు రోడ్డు పేరు టక్కన ఇక్కడ రాసుకోండి. అలా అక్కడే ఉంది కదా, 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైనా
మెతూషల అనే వ్యక్తి 969 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు దేవుడు ఎవరికి అవకాశం లేదు. 969 సంవత్సరాలు మెతూషల. అటువంటి అవి కొన్ని తెలుసుకోండి అమ్మా, మీకు దండాలు పెడతా. ఇస్రాయల్ పాస్టర్ పొరుగు కాపాడు తల్లులారా. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికిన ఒకే ఒక వ్యక్తి మెతూషల అని గుర్తుపెట్టుకొని, ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటే అడిగినప్పుడు సిగ్గుపోకుండా ఉంటుంది. యెహోవా దేవుడు భూమి మీద చేసిన మొట్టమొదటి మానవుడి పేరు చెప్పండి. ఏంది? బతికించండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఏం పేరు? బతికించారమ్మా. ఆయన భార్య పేరు పాప. పాప అని చెప్తున్నారు తల్లే, పాప కాదు, హవ్వ. బతికిచ్చారు, స్తోత్రం. వాళ్ళిద్దరు పుట్టిన ఫస్ట్ కొడుకు పేరు పాపరావా. చెప్పండి. ఏ బేసిక్స్. కయ్యను. రెండు ఆయన పేరు హేబేలు. 3 ఆయన పేరు అయిపోయినారకి షేతు. వీళ్ళిద్దరి మధ్యలో కూతుర్లు పుట్టుంటారు, కానీ వీళ్ళ 3 పేర్లే దేవుడు రాశాడు. జలప్రళయంలో ఉన్న ఆయన పేరు భక్తిపరుని పేరు చెప్పండి. జలప్రళయంలో ఉన్న భక్తిపరుని పేరు బతికించారు నాయన, స్తోత్రం. నోవాహు గారి భార్య పేరు చెప్పండి. మనతో స్టార్ట్ గో. నోవాహు భార్య పేరు బైబిల్ ఎక్కడా? ఏంది నోవాహు భార్య పేరు ఉందా? కుమారుల పేర్లు ఉన్నాయా? కుమారుల పేర్లు ఉన్నాయంట. 3 కొడుకుల పేరు. నోవాహు 3 కొడుకుల పేర్లు షేము, హాము, యాపెతు. ఇంకా నుంచి వదిలే. తర్వాత యెహోవా దేవుడు నువ్వు నీ దేశాన్ని నీ బంధువులు వదిలిపెట్టిరా అని పిలిచింది ఎవరిని? ఏంది ఇంత జ్ఞానం ఉంది మీకు? అబ్రాహాం గారి భార్య పేరు అబ్బా. వారిద్దరు పెట్టిన కొడుకు పేరు తేడా పడింది. ఏదో అయిపోతుందమ్మా. ఆ పేరు కానీ చెప్పకపోతే నా పొరుగు పోతుంది నిజంగా. ఇద్దరు పుట్టారులే. హాగరకు పుట్టిన ఆయన పేరు కాకుండా శారమ్మ పుట్టిన పేరు చెప్పండి. మీరు నాకేదో పాపారం వినపడుతుంది ఊరికే. ఆయన పేరు చెప్పాక కరెక్ట్గా చెప్పండి. ఇస్సాకు, నవ్వు అనే పేరు కదా. తర్వాత ఇస్సాకు పుట్టిన కొడుకుల పేర్లు టకటగా. చదువుకున్న వాళ్ళు బాగా చెప్తుంటారు. చదువుకున్న అంటే కొంచెం పర్లే, ఒకరంతా నన్ను బతికిస్తున్నారు. ఇప్పుడు అస్సలు శిస్సులు అని పేరు అడతా, మర్యాద చెప్పండి. ఒక ఊరికి పోమంటే ఒక ఊరికి పోయింది ఓడెక్కిన పేరు చెప్పండి. చదువుకున్న నుండి చెప్పేస్తున్నారు టకటక. సరే, ఎవరో ఒకరు చెప్తున్నారు కదా. దేవుడికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తును చూడాలని చెట్టుకి కూర్చుని పేరు. ఇంకా చాలు, నా జీవితం ధన్యమైపోయింది. 2 వాక్యాలు పెట్టలరా. ఇక్కడ హనోకు గురించి దేవుడు హనోకు 65 సంవత్సరాలు లోకంలో ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, మనలో కూడా ఎవరైనా మేము ఫస్ట్ నుంచి దేవుడిని నమ్ముకుంటే బాగుండేది, మేము మొదటే దేవుడిని తెలుసుకుంటే బాగుండేది, చాలా లేట్ అయిపోయింది, చాలా పెద్ద వయసు అయిపోయింది, నాకు ఇప్పుడు తెలుసుకున్నాను దేవుడిని. ఆ అక్క చూడు మొదటి నుంచి తెలుసుకుంది, ఈ అన్న చూడు అసలు చిన్న వయసు తెలుసుకున్నాడు, వాడికి ఎంత ధన్యతో అనుకోబాకండి. దేవుడు తగిన కాలం ముందు ఒక్కొక్కరిని పిలుస్తాడు. నేను ముసలి వయసులో పిలిచాడా, నమ్మకంగా బ్రతుకు. నిన్ను 20 సంవత్సరాలు పిలిచాడా, నమ్మకంగా బ్రతుకు. 50కి పిలిచాడా, నమ్మకంగా బ్రతుకు. 65 సంవత్సరాలకి దేవుడు హనోకు దేవుడిని పట్టుకున్నాడు. ఇక ఆనాడు నుండి వెనక తిరగకుండా నమ్మకంగా జీవించినట్లుగా నీవు నేను హనోకు వలె ఒకసారి రక్షించబడిన తర్వాత వెనకడుగు వేయకుండా దేవునితో సాగిపోయే కృప మనందరికీ ప్రభు ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లోకములో ఉన్న హనోకు తరపు ప్రజలందరూ తమ మార్గాలు చెరిపేసుకొని బహు దుర్మార్గులై, దుష్టులై, కామాభిలాషతో జీవిస్తున్న ఆ దినాల్లో పితరులు నేర్పిన భక్తిని అనుసరించి దేవునితో నడవటం మానకుండా తన జీవితాన్ని పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకున్న ఒక భక్తిపరుణ్ణి దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ భక్తుని వలె నమ్మకంగా దేవుని కోసం జీవించుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గృహస్థ జీవితం చేస్తానే భక్తి చేశాడు హనోకు. పిల్లల్ని కంటూనే వారిని పోషించుకుంటూనే భార్యను చూసుకుంటూనే భక్తి చేశాడు. అంటారు, అన్నా ఈ పిల్లలతో పెట్టుకుని నేను దేవుళ్ళు బతకలేకపోతున్నానన్నా, ఈ భార్య వల్ల నేను దేవుళ్ళు జీవించలేకపోతున్నానన్నా. ఆ సాధువులే వేరన్నా. హిమాలయ పర్వతాలకు వెళ్ళి కాలు పైకెత్తి అది సూపర్. అసలు ఆ చలిలోకి వెళ్ళిపోయేసి బట్టలు ఇప్పేసి ఎంత బాగుంటుందో ఒకసారి అర్థమవుతాయి. ఒకసారి పోయేసరి అర్థమవుద్ది. ఆ హిమాలయ పర్వతం ఉన్న వాళ్ళు చూడు, ఐసులో గడ్డ ఏమంత బాధ. ఎవరు చేయమన్నారట? దేవుడు ఏం చెప్పాడు మనకి? అందరూ కొండల్లో పర్వతాలకు వెళ్ళిపోయి
ఐసు పర్వతాలకు గుహల్లోకి వెళ్ళి గిడాలు పెంచుకొని కూర్చోండి అన్నాడా? భార్య పిల్లల్ని పోషించుకుంటూ నమ్మకంగా భక్తి చేసిన హనోకులాగా మనం బతకాలా? నాకు భార్య అడ్డం వస్తుంది, నాకు పిల్లలు అడ్డం వస్తుంది, వీళ్ళు కానీ లేకుండా నేను ఇంకా భలే భక్తి చేసేదాన్ని, వీళ్ళు కానీ లేకుండా పెళ్ళే చేసుకోకుండా ఉంటే నేను ఇంకా మంచి భక్తి చేసేదాన్ని. ఆపో. ఇక్కడ ఆదికాండంలో హనోకు గారు 300 సంవత్సరాలు పిల్లల్ని కంటూ వారిని పోషించుకుంటా వారిని పెంచి పెద్ద చేస్తా దేవునితో సంబంధాన్ని, కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి ఇచ్చాడు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చాడు. ఎవరికి తక్కువ చేయలే. జ్ఞానం అది. బిడ్డలారా, ఈ విధంగా హనోకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు 365 సంవత్సరంలో దేవుడు ఇక చాలురా వెళ్ళిపోదాం రా అని ఆయన్ని మహిమ శరీరంలోకి మార్చి తీసుకెళ్ళాడో, లేకపోతే ఆ శరీరం చుట్టూ అగ్ని కంచి వేసి మామూలుగా తీసుకెళ్ళాడో, మొత్తం మీద హనోకు గారిని ఇప్పుడు పరలోకం తీసుకెళ్ళిపోయాడు. హనోకు గారు ప్రాణముతోనే లేదా శరీరముతోనే దేవునితో పాటు పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా మనకి చరిత్ర రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు దేవుడు హనోకు మాట్లాడుకోవటం ఎంత ఆశ్చర్యం అన్నా యాకోబన్నా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవాళ్ళు అంట, ఫ్రెండ్స్ లాగా. సరే పాస్టర్ గారు, ఇప్పుడు మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏమి నేర్చుకోవాలి మేము? ఏం నేర్చుకోవాలంటే హనోకులో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలా? హనోకులో విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని మనం నేర్చుకోవాలి. ఎలా ఉంది ఆ విశ్వాసం? అక్కడ విశ్వాసం అనే మాట ఎక్కడ రాయబడింది? 11వ అధ్యాయంలో కదా. హెబ్రీ పత్రికలో విశ్వాసమును బట్టి అని రాశారు 5వ వచనంలో. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. అంటే హనోకులో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమును బట్టి కొనిపోబడక మునుపు, అంటే దేవుడు హనోకుని తీసుకెళ్ళక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. బాగా వినండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట, అక్కడే ఉన్నమాట, అడే ఉన్న 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. హనోకు విశ్వాస వీరుడు కాబట్టి దేవుడు ఇష్టపడ్డాడు హనోకుని. ఈరోజు ఒక ప్రశ్న, ఈ మందిరంలో ఉన్న నీకు నాకు విశ్వాసం ఉందా? ఇక్కడ విశ్వాసం ఉన్న వాళ్ళు ఎంతమంది, విశ్వాసం లేని వాళ్ళు ఎంతమంది? అదేం ప్రశ్న పాస్టర్ గారు? విశ్వాసం లేకపోతే మేము చర్చకొచ్చామా? విశ్వాసం లేకుండానే మేము దేవుని నమ్ముకున్నావా? విశ్వాసం లేకుండా దేవునితో నడుస్తున్నావా? దేవుని బిడ్డ, చూద్దాం ఒకసారి అసలు విశ్వాసం అంటే ఏంటి. అక్కడే చూడండి 7వ వచనంలో అన్నమాట, 6వ వచనంలోనే, దేవుని యొద్దకు వచ్చువారు. విశ్వాసం అంటే ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మాలంట. దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేస్తాడు. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే, కావలసిన ప్రభుని వేడుకుంటే, నాకు ఇది కావాలి ప్రభు అని ప్రభుని అడిగితే ఖచ్చితంగా ఆయన తన బిడ్డలకి అవి దయచేస్తాడని నమ్మితే అది విశ్వాసం అని రాయబడింది అక్కడ. అంటే హనోకు గారు దేవుడితో నడుస్తున్నప్పుడు హనోకులో ఈ విశ్వాసం ఉంది అని బైబిల్ చెప్తుంది. బెటరా, అందుకే హనోకుని విశ్వాస వీరుల జాబితాలో దేవుడు చేర్చాడు. హనోకు గురించి మనం ఇప్పుడు దాకా ఒక 4 విషయాలు విన్నాం. ఒకటి, హనోకు లోకంలో కలిసిపోలా, ఆనాటి చెడు ప్రజల మధ్య జీవితాన్ని కొనసాగించాలా, ఆనాటి చెడ్డ ప్రజలతో జీవితాన్ని పంచుకోవాలా. 65 సంవత్సరాలు యవన కాలంలో కొంచెం అటు ఇటు తప్పడుగులు వేసాడు, సినిమాలకు పోయాడు, సిగరెట్లు తాగాడు, బీడీలు తాగాడు. నువ్వు చూసా పాస్టర్, ఎందుకంటే మాట చెప్తావు, లేనిపోయిన మాటలు చెప్తావు. మనలో పోల్చుకున్నావులే. తాగుడు తాగాడు, తిరిగాడు, తందనాలాడాడు, యవన కాలం అంతా కొంచెం ఎంజాయ్ చేశాడు. ఒకనొక దినాన తల్లిదండ్రుల భక్తి గుర్తొచ్చింది, దేవుడు దర్శించాడు, చిన్న దెబ్బ తగిలింది, ప్రభుని తెలుసుకున్నాడు. నాకు ఈ జీవితం వద్దు ప్రభు, ఈ దరిద్రపు జీవితం, బతికితే కొన్నాళ్ళని నీకోసం నమ్మకంగా బతుకుతానని ఆ మలినమైన ప్రజల మధ్యలో రోషం గల జీవితాన్ని ప్రారంభించి 300 సంవత్సరాలు ఏకధాటిగా మార్గం తప్పిపోకుండా దేవుని కృపను బట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సేమ్ మనం కూడా అలాగే హనోకు గారిలాగే దుష్ట ప్రజల మధ్య, దుష్టుల మధ్య కాపురం చేస్తున్నాం. మన చుట్టుప్రక్కల మంచి అనేది లేదు. మన చుట్టుప్రక్కల బిడ్డలారా మంచి అనేది లేదు. రకరకాల ప్రజల మధ్య మనం కాపురం చేస్తున్నాం. మనకి బాగు చేసే కంటే చెడిపోయే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. కాపురాలు కూల్చుకోవడానికి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు తయారయ్యారు. కట్టుకునే జీవితాన్ని కట్టుకోమని చెప్పే వాళ్ళకంటే జీవితాన్ని నాశనం చేసుకోవడానికి మంచి సలహాలు లభిస్తూ ఉన్నాయి. పాపం చేయడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అడుగు వేస్తే అడుగు తీస్తే పాపం. ఇటువంటి భయంకరమైన దినాల్లో హనోకు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండమని దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది.
పిల్లలతో, భార్య భర్తలతో జీవితాన్ని నమ్మకంగా జీవిస్తూ దేవుణ్ణి మర్చిపోకుండా జీవించమని హనోకు గారి ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఆ విశ్వాస వీరుడైన హనోకులో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుందాం. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్లో 4 రకాలైన విశ్వాసాలు చూశాను నేను. బైబిల్లో ఉన్న 4 రకాలైన విశ్వాసాలు రాసుకోండి ఈ మాట. బైబిల్ వెలుగులో మనము ఎరుగని 4 రకముల విశ్వాసాలు, అవి హనోకులో కూడా మనకు కనబడతాయి. కాబట్టి హనోకు విశ్వాసం అని పెట్టాను నేను. మూల అంశంపి ఆధునిక క్రైస్తవులకి హనోకు నేర్పిస్తున్న విశ్వాసాన్ని పెట్టాం కదా. ఈ బైబిల్లో ఉన్న 4 రకాల విశ్వాసాలు హనోకులో కూడా కనబడతాయి. వాటిలో మొదటి విశ్వాసాన్ని మీకు చెప్తా. ఇప్పుడు చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం మిగతా 3 విశ్వాసాల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి విశ్వాసం, మొదటి రక విశ్వాసం ఏంటి అంటే, ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. బిడ్డారా, ఇప్పుడు నేను జాగ్రత్తగానండి. హనోకులో ఉన్న ఈ విశ్వాసమే ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. విశ్వాసము అంటే దేవుడు ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేయువాడని మనం నమ్మాలి. ఈ ఒక్క మాటలోనే 4 రకాల విశ్వాసాలు ఉన్నాయి. దాన్ని నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు బైబిల్లో ఉన్న మనము ఎరుగని ఒక విశ్వాసం ఉంది. దాని దగ్గరికి వెళదాం. అది తెలియాలంటే మనం లోకాసు వార్త దగ్గరికి వెళ్ళాలి. లోకాసు వార్త 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళాను. ఒకసారి తమ్ముడు పాట తీసిపెట్టు, హుషారు ఉండే పాట తీసిపెట్టు. లోకాసు వార్త 15వ అధ్యాయం దీన్ని ఒకసారి. మనం ఎరుగని ఒక విశ్వాసం ఉంది. లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుదాం ఒకసారి. అక్కడ ఒక విశ్వాసం ఉంది, అందరికి తెలిసిన విషయమే. లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం నుంచి చదివితే అక్కడ ఏముంటుందో తెలుసా? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకొనుటకు యోగ్యుడనో కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇది ఎవరి గురించి చెప్పబడిందో బైబిల్ జ్ఞానవంతులు ఇక్కడ ఎవరన్నా ఉంటే తొందరగా చెప్పండి. రెడీ, 1 2 3 స్టార్ట్, గో. ఎవరి గురించనా? పొరుగు నిలబెట్టేవపో, హోలీ జడ్జి పొరుగు నిలబెట్టేవపోను ఇంకా అన్నా. ఇది ఎవరు ఉపమానం? ఇది తప్పిపోయిన చిన్న కుమారుని ఉపమానం, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఉంటే అడుగులు చెప్పండి ఒకసారి అందరూ. ఒరే స్వామి, ఏం చెప్తున్నావు నువ్వు? ఇంతకాలం నాకు ఏం అర్థం కావట్లేదు. హనోకు అన్నావు, విశ్వాసం అన్నావు, విశ్వాసం అంటే ఏదో అన్నావు, మళ్ళీ ఏదో తీసుకుపోయావు. మర్యాదగా లాస్ట్ దాకా ఇంటే అర్థమవుద్ది. బైబిల్లో ఒక మాట రాయబడింది, దేవుని వాక్యాన్ని ఎట్లా వినాలా? లోపలికి బయటికి తిరుగుతా వినాలా? శ్రద్ధగా వినాలా? బైబిల్ ఎలా ఉంది? బైబిల్ ఏముంది? నా మాటలు నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనిన ఎడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. హనోకులో ఉన్న విశ్వాసపు రకాలు మనకు దేవుడు పరిచయం చేస్తున్నాడు. హనోకు భార్య పిల్లలతో ఉంటూనే భక్తి చేశాడు. హనోకు గెడ్డాలు పెంచుకొని హిమాలయ పర్వతాలకు పోలా, సన్యాసిని తీసుకోవాలా. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, భక్తి చేయాలి. అది 65 సంవత్సరాలు లోకంలో గడిపాడు. మనం కూడా కొన్ని సంవత్సరాలు సినిమాలు తిరిగి అయిపోయింది. ఇప్పుడు దేవుడిని కలుసుకున్నాం, ఇక మీద జాగ్రత్తగా ఉండాలి. ఇలా హనోకులో విశ్వాసం ఉందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ విశ్వాసం 4 విధాలుగా ఉంది. నంబర్ 1, అక్కడికి వచ్చాం మనం ఇప్పుడు పూర్తిగా ఇంటికి తెలుసద్దా. అప్పుడే ఫేసుల్లో క్వశ్చన్ మార్క్ పెట్టేశారు. ఏం చెప్తున్నాడు అన్న, ఏం ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని, ఏం అర్థం కావట్లా. చెప్తాను కదా దేవుడు, మీకు అన్ని వివరంగా చెప్పే పంపిస్తాయి నుంచి. ఒకసారి అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెట్టుకుమారుడా, కొంచెం బిడ్డలు నేర్చిపోయారు. అది అట పెట్టాలా? అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. కోటాను కోట్ల దూతల ధూపం ఆగ్రాణించు యేసయ్యా. నీ అనాది ప్రణాళికలో నీ
పరిచర్యను గడచిన కాలమంతా నీ కృపతో నడిపించితివయ్యా. భవిష్యత్ కాలమంతా నీ దయలో నడిపించెదవయ్యా. కరుణా సముద్రమా కరతాళ ధ్వనులతో కీర్తించెరా. అసమాన సర్వోత్తమా కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లించెరా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. మీరు హుషారుగా ఉండాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ లార్డ్. మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన యేసయ్యా మహాయండకు కాలిన అరణ్యములో ఒంటరి కూవనై విలపించు సమయాన నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, నన్ను స్నేహించి పచ్చిక బయళ్ళలో మేతతో దృఢపరచి, కన్నుల పండుగగా వీనుల విందుగా నా స్థితిని మార్చితివి. కన్నుల పండుగగా వీనుల విందుగా నా స్థితిని మార్చితివి. కరుణా సముద్రమా కరతాళ సంతోషంగా పాడు. సర్వోత్తమా కృతజ్ఞతా స్తుతులు నీకే చెల్లించెదా. అఖిల బ్రహ్మాండ పరిపాలక సకల చరాచర నిర్మాణక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ కూలింగ్ వాటర్ సంబంధించి ఒకటి ఉంటుంది చూడన్నా, ఏమంటారు దాన్ని? పైన క్యాన్ పెట్టి నీళ్లు, అర్థమైంది కదా మీకు? నా భాష అర్థమవుతుంది. అట్లాంటిది ఒకటి తెచ్చి పెట్టాలని నాకు ఆశ. ఎండాకాలం వచ్చిందంటే బిడ్డలు పాపం ఆ క్యాన్లో వాటర్ అయిపోతే నీళ్లు దొరక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇంకొక మాట చెప్తే మళ్ళీ నన్ను ఓవర్ అనుకుంటారు. మీరు జ్యూస్ మిషన్లు కొన్ని ఉంటాయి. ఏ జ్యూస్ కావాలన్నా జ్యూస్ పట్టుకోవటం, ఇంకా పొడి కలపటం పట్టుకోవటం, పొడి కలపటం పట్టుకోవటం. అవన్నీ ఆశలు తీరాలి రాబోయే రోజుల్లో. డబ్బులకు కాదు, ఫ్రీగానే. మీరే కలుపుకోవటం, మీరే పట్టుకోవటం, మీరే కలుపుకోవటం, మీరే పట్టుకోవటం. దేవుడు మన ఆశలు నెరవేర్చును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ సెగలో అట్లాంటి జ్యూస్ కానీ మీకు కానీ తాగారంటే ఇక కళ్ళు కూడా వినే వాక్యం కూడా వినకుండా అయిపోద్ది. కానీ అటు కాదు, మీకు ఖచ్చితంగా తాగాలి. మీకు ప్రతి జ్యూస్ రావాలి. రాబోయే రోజుల్లో నా ప్రభు నా ఆశలు తీర్చునుగాక. ఆహారం కూడా కొంతమంది దగ్గర కూడా వెళ్ళిపోమని చెప్తే నాకు చాలా బాధగా ఉంది. భోజనం కూడా అందరు చేసిపోతే అందరు తింటే నా సంతోషం, అందరు పెట్టాలని. ఇంకో మాట చెప్పమంటారా? ఒక్క వారంకి ఎత్తేస్తాను అనుకున్నాను నేను. ఒక్క వారమే అయిపోయింది, ఇంకా మనం చేయలేము అనుకున్నా. కానీ ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది పెట్టలు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే కూరగాయలు తెస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు నాకు. కొంతమంది కావాల్సిన వస్తువులు తెచ్చేస్తున్నారు. అసలు ఆశ్చర్యం. 2 వారాలుగా నా భారం లేకుండా, నా భాగం లేకుండా పని జరిగిపోతుంది. ఇలాగే కానీ కొంతమంది ముందుకు వచ్చారా, అతి త్వరలో మనందరికి భోజనం ఏర్పాటు చేయటమే చేస్తున్నామల్లో. మీరందరూ తినిపోతే నా సంతోషం అమ్మా. కానీ చాలా ఆనందంగా ఉంది నాకు. ఒకప్పుడు ఓడిపోయా, ఇప్పుడు నన్ను గెలిపిస్తున్నాడు దేవుడు. బిడ్డల్లో నుంచి ఆశ వస్తుంది.
వాళ్ళకి తగిన తీసుకొని వస్తున్నారు, బీన్ చేస్తున్నారు, సాగుతుంది. ఒక 2-3 నెలలు చూసి స్టార్ట్ చేయటమే. ప్రతి వారం అందరు తినేసి హ్యాపీగా దేవుని వాక్యం విని 3 గంటలకు వదిలేది అన్నం అనేది పోయేది. ఏది నాయనా నువ్వు పెట్టే భోజనానికి సాంబార్ పచ్చడికి మాకు 3 గంటలు పెట్టి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? లేదులే, వదిలేస్తా. టైం అయిపోయింది పెట్టారా? ఇంకొక 20 నిమిషాల లోపల 10-15 నిమిషాల లోపల వేస్తానులే, త్వరగా వెళ్ళిపోదాం, మీరందరూ వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు హనోకు ద్వారా దేవుడు నేర్పించాలనుకుంటున్న 4 రకాల విశ్వాసాలలో మొదటి రకం విశ్వాసం, బైబిల్ వెలుగులో మనం ఎరుగని 4 విశ్వాసాలు. ఒకటి చదువుకున్నాం ఇందాక, తప్పిపోయిన కుమారుడు గురించి చదువుకున్నాం. ఇతని గురించి మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు చెప్పిన లేక యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం ఇది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. పెద్దోడు తండ్రి దగ్గర ఉన్నాడు, చిన్నోడికి వయసు ఎదిగింది. ఏందో మొత్తం మీద తండ్రి దగ్గర ఉంటే ఇష్టం లేదు, నా డబ్బు నాకు ఇస్తామని, ఆస్తి నాకు ఇచ్చాయి అని మొత్తం మీద తండ్రి మీద తగదా వేసుకొని బలవంతంగా ఇంత చెప్పినా తండ్రి మాట వినకుండా తనకు కావాల్సిన డబ్బు అంతా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ వాక్యం చెప్పండి. 1 2 3 స్టార్ట్ గో. దూరదేశం. ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం వెళ్ళిపోయి తన ఆస్తినంతా దుర్వ్యాపారం ద్వారా పాడు చేశాడని రాయబడింది బైబిల్లో. పెద్ద కొడుకు తిరిగి వచ్చిన తర్వాత పెద్ద కొడుకు అనడం నాన్నతో, నానా నీ ఆస్తినంతా వేశ్యలతో పాడు చేసిన నీ కొడుకేమో నువ్వు మేకనే పశువును తెచ్చి విందు చేస్తున్నావు, బిర్యానీ వండుతున్నావు, నీ దగ్గరే ఉన్న నాకేమైనా ఇచ్చావా అని ఆయన అడుగుతాడు పెద్దోడు. అంటే చిన్నోడు తన డబ్బునంతా బయట దేనికి ఖర్చు పెట్టి మీకే అర్థమైపోయింది. తండ్రి దగ్గర ఉంటే స్తోత్రం, ఆత్రం, అల్లెలు, ఆమె ఎంత పేమంట చెప్పండి. ఇస్రాయేల్ పాస్టర్ చర్చి దగ్గరకు వస్తే హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం తప్ప ఇంకేమైనా ఏరేది ఉండదు. ఇక్కడ ఏంది చిన్న వయసులో మనకి ఇది, బయటికి పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, తిరగాల అని కొందరు అనుకుంటారు. ఉండడు, ఇష్టం లేదు, మొత్తం మీద వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా తినాలనుకుంటే తిన్నాడు, తాగాలనుకుంటే తాగాడు, కావాల్సిన మందు తాగాడు. డబ్బు ఉంది, డబ్బు మన దగ్గర ఎప్పుడు అందరూ ముసురుకుంటారు, వాళ్ళ స్త్రీలు కూడా ముసురుకున్నారు, వాళ్ళకి డబ్బు పెట్టాడు, గందరగోళం అయిపోయింది. చివరికి మనకు తెలిసింది ఏంటంటే కూర్చొని తింటే కొండైనా కరిగిపోయినట్టుగా తండ్రికి ఇచ్చిన ఆస్తి అంతా కరిగిపోయింది. పనిలో పనిగా తన రైట్ టైం బాగలేదు, తన రాత బాగలేదు, ఆ ప్రాంతంలో కరువు వచ్చేసింది, భోజనం లేదు. ఇప్పుడు తన పొట్ట నింపుకోవడానికి పని కోసం అయితే ఏ పని దొరకలా. లాస్ట్కి ఒక పని దొరికింది, సూపర్ జాబ్. అది ఎవరికి దొరకని జాబు, అట్లాంటి శ్రేష్టమైన జాబ్ ఇంకెవరికి దొరకదు. ఆ జాబే చెప్పండి. రెడీ 1 2 3 స్టార్ట్ గో. బతికించండి నన్ను, చెప్పు. ఏంది? ఈ పక్క నుంచి మంచి సౌండ్ వినపడుతున్నాయి, ఈ పక్క వ్యవసాయంలో కోత కోసం చెప్తున్నట్టున్నారు. కోత ఆడకోసాడు ఆయన. పందులు మేపే వ్యక్తి దగ్గర చేరి పొలంలోకి వెళ్ళి పందులు మేపుతున్నాడంట. నేను మీకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో, మనకు తెలియని ఒక విశ్వాసం ఉంది ఇక్కడ. అందుకని పందులు కొంతకాలం మేపాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అక్కడ పందులు తినే పొట్టు తినాలనుకున్నాడంట. బాగా గుర్తుపెట్టుకోండి తల్లి, మీ నోట్స్ రాసి పెట్టుకోండి. దేవునికి దూరం అయితే పందులు పొట్టే గతి. అయినమాట, దేవునికి దూరం అయితే, భక్తికి దూరం అయితే, పరిశుద్ధతకు దూరం అయితే ఖచ్చితంగా ఏదో ఒక దినాన పందులు పొట్టు దగ్గర పోవాలి మనం. పందులు పొట్టు అంటే పందులు పొట్టే అని కాదు, ఏడుపు, వేదన, బాధ, సోగుండం, సస్తే బాగుండు, ఎవరి కోసం బతకాల, చీనా జీవితం ఇదే మనశ్శాంతి లేని స్థితి అయిపోతుంది దేవుడు దూరం అయిపోతే. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, యెహోవాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. దేవుడు మనలో ఉంచిన ఆత్మ ఒక పాపం చేస్తే మనల్ని మౌనంగా ఉండనీదు, నిద్ర కూడా రాదు, ఏడుపు. ఎందుకు చేశాను నాయన, అబ్బా చేయకుండా ఉంటే బాగుండేది, అబ్బా చూడ, నిన్ను మనశ్శాంతిగా పెట్టదా మనసు, కుళ్ళి కూరకైపోతాం అంతే. కాబట్టి మర్యాదగా అట్లాగో ఇట్లాగో ఆయన్ని పట్టుకుని ఆయనలో ఉంటే పోద్ది. నువ్వు పక్కకి వెళ్ళావా మనశ్శాంతిగా బతకలేవు. ఒకవేళ నీ మనసు మౌనం అయిపోయిందంటే మనసు చచ్చిపోయిందని అర్థం, అలారం మోగటం మానేసిందని అర్థం. ఇతను తండ్రిని వదిలిపెట్టిపోయిన దానికి లాస్ట్కి పందుల దగ్గరికి చేరి పందుల పొట్టు తినాలనుకున్నాడంట. పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలని, ఆకలి నింపుకోవాలనుకున్నాడు. కానీ పందుల పొట్టు కూడా ఇతనికి ఎవరు ఈలేదని రాయబడింది అక్కడ. అంటే లాస్ట్కి పందులు తినే పొట్టు కూడా దొరకదు దేవుడు దూరం అయితే అని అర్థం. సరే, అసలు ఏం జరిగింది? ఇప్పుడు మనం 17వ వచనం లోక సువార్త 15:17 ఏముందంటే, బుద్ధి వచ్చింది. ఎప్పుడైతే పందుల పొట్టు కూడా దొరకలేదో అప్పుడు బుద్ధి వచ్చింది చిన్న కొడుక్కి.
అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు ఇల్లు గుర్తొచ్చింది. డబ్బు అయిపోయినప్పుడు, వయసు అయిపోయినప్పుడు, స్నేహితులందరూ వదిలిపోయినప్పుడు, నా అనుకున్న వాళ్ళంతా మనల్ని వదిలేసినప్పుడు, లోకమంతా మన దూరంగా పెట్టేసినప్పుడు, తిండి కూడా దొరకనప్పుడు, బట్టలు కూడా లేనప్పుడు, కుటుంబంలో మనశ్శాంతి లేనప్పుడు, సావే నాకు మేలు అనుకున్నప్పుడు, అప్పుడు గుర్తొస్తాడు నీకు యేసయ్య. అప్పుడు గుర్తొస్తాడు నీకు ఇశ్రాయేలు పాస్టర్. ఎవరికైనా అంతే. అని బాగున్నప్పుడు, ఇంజిన్ అంతా బాగున్నప్పుడు ఎవరు మాట వినరు. ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక వ్యక్తి దేవుడి దగ్గర రావాలంటే డబ్బైనా పోవాలంట, జబ్బైనా రావాలంట. ఏం చెప్పాను? ఒక వ్యక్తి యేసయ్య దగ్గర రావాలంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. జబ్బు వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు, డబ్బు అంతా పోయినప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు. మరి మీరు ఎట్టొచ్చారో నాకు తెలియదు. మీరు ఎట్టొచ్చారు? నేను కూడా అట్టే వచ్చా. పాస్టర్ కూడా మాత్రం నేను పుట్టగా దేవతలా పుట్టాను. నేను కూడా గందరగోళాలు చేసి 26, 25 సంవత్సరాల వయసులో అప్పుడు వచ్చి నేను కూడా దేవుడి దగ్గరికి. అందరూ అప్పుడు రక్షించబడ్డాం. సరే, మొత్తం మీద అంతా పోయింది, ఊడ్చుకోపోయింది. మొత్తం బట్టలు కూడా లేవు, మాసిపోయినాయి, తల కూడా మాసిపోయింది. రాకుమారుడు బికార్ అయిపోయాడు. ఇప్పుడు రాకుమారుడు బికార్ అయిపోయిన తర్వాత అన్ని డోర్లు మూసుకుపోతే, తిండి కూడా దొరకపోతే, అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు యేసునామములో. అప్పుడు అతని మనసు ఏమనుకుంటా అంటే, ఆ మాట చూడండి ఎంత మంచి మాట. ఏమనుకుంటున్నాడు అప్పుడు? నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వాళ్ళకి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఎంత బాగుంటుంది. నా తండ్రి దగ్గర ఎంతమంది కూలోళ్ళు ఉన్నారు, ఎంతమంది కూలోళ్ళు నా ఇంట్లో, మా నాన్న దగ్గర. వారికి ఎప్పుడు సమృద్ధికర భోజనం. మరి నాకైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నా. ఆడేవిడి బాగుండేది. చిన్నోడు నేనా, మావులోని నేనా, నాకట్టే వాళ్ళ. అయితే ఇక్కడే కాడ ఉన్నాను అనుకో, ఈ ఆకలితో నింటే చచ్చిపోతా. అందుకని నేనేం చేస్తానంటే, 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా. డాడీ, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, నీ ఎదుట కూడా నీకు విరోధంగా ప్రవర్తించి పాపం చేశాను నాన్న. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకో అని నా తండ్రితో చెబుతాను. నా తండ్రితో నేను ఈ మాట అన్నాను అనుకో, రే దుర్మార్గుడా తన్నండి రాయండి అని అనడం అని మా నాన్న అండవు. ఒకవేళ నేను మా నాన్న దగ్గరికి వెళ్ళాను అనుకో, నన్ను మా నాన్న చూసి, రే వినిది రాణిస్తారా, నా ఆస్తి అంతా పాటు చేసి దుర్మార్గుడు, ఎవడ కొడుకైతే ఎవరికి రే రాని పాకండి రా, దూరలేసేటిరా అని మా నాన్న నన్ను దూరం నెట్టేసే అంత కోపిష్టోడు కాదు, ద్వేషపరుడు కాదు, అసూయపరుడు కాదు. మా నాన్న ఇప్పటికే నా గురించి దిగులు పెట్టుకో ఉంటాడు. నేను ఒకవేళ మా నాన్న దగ్గరికి వెళ్ళినా మా నాన్న నన్ను చేర్చుకుంటాడు. కనీసం కూలోడుగానైనా ఉంటా. ఆయన కొడుకుగా రమ్మని నేను వద్దులే, నాకు అంత సీన్ లేదు, అయిపోయింది నా జీవితం. మా నాన్నకి అవమానం తెచ్చిపెట్టా, మా నాన్న ఆస్తి వేస్ట్ చేశాను నేను. అసలు ఆయన కొడుకుగా పుట్టి నేను దుర్మార్గుడిని, నా దుర్మార్గుడు ఆయన కడుపులో పుట్టకూడదు. అసలు మా నాన్న చాలా మంచివాడు, మా నాన్న కడుపులో పుట్టాల్సిన కాదు, దరిద్రుడే. అందుకని ఆయన కొడుకుగా ఉండే అర్హత లేదు నాకు. నానా, నేను నీ కూలి వాళ్ళలో ఒకరిగా ఉంటాను నాన్న, నీ కూలి వాళ్ళలో ఒకరిగా నన్ను చేర్చుకో అని మా నాన్న నేను అడగతా. ఖచ్చితంగా మా నాన్న కూలి వాళ్ళు నన్ను చేర్చుకుంటాడు. ఇక్కడ ఈ బతికి ఆకలితో సావడం కంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళి కూలోళ్ళలో ఉండి సమృద్ధిగా భోజనం చేయడం నాకు మేలని తండ్రి ప్రేమని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అతను ఏమనుకోని బయలుదేరాడో, అతను ఆ విధంగా బయలుదేరి తన ఇంటి దగ్గరికి రాగానే దూరము నుండి కొడుకును చూచిన తండ్రి ఏమనుకున్నాడో తండ్రి, కొడుకు తన మనసులో ఆ మాట చూడండి. ఎన్నో వచ్చిన 20 చూడండి. లేచి తండ్రి ఎదుగు వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, మీకు సప్పుడు కూడా అనిపించట్లా మీక? నా కొడుతు చెప్పతుంటే చప్పలు కొట్టాలా. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. బా, కొడుకు ఆశించినంత కంటే ఇక్కడ ఎక్కువ జరిగింది. మా నాన్న అనుకున్నంత శాడిస్టేం కాదు, నాకంటే 1000 రెట్లు మేలు మా నాన్న. మా నాన్నకి నిన్నటి చాలా ఇష్టం తెలుసా. నా కర్మ బట్టి నాకు కొవ్వెక్కి పోయి నేను మా నాన్న ఆస్తి తెచ్చి ఎడదాకా వచ్చి, ఏం చూస్తున్నారు మీరు, ఓహో ఏం డాక్టర్ నాకు చెప్పకుండా పెడుతున్నావు, అదిగో చూసుకోండి వాళ్ళిద్దరు ఆ ప్రేమ చూడండి. పాపం చేస్తే వ్యక్తి ముఖం అటు అయిపోద్ది బిడ్డలారా. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మనం చూడండి ఏడస్తున్నాడు. చూడండి ఆ కర్ర చేసిన చేతులకి
ఆ పాప భారంతో కుంగిపోయినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వస్తుండ అనమాట. బొమ్మలు కూడా ఎంత బాగా పెడతారని నిజం చెప్పాలంటే. ఆ బొమ్మ చూస్తే, ఆ ఫిగర్ చూస్తే ఎంత ఎంత ప్రేమ, తండ్రి ప్రేమ. అదిగో బొమ్మలు పెట్టి చంపుతుంది మనల్ని. బొమ్మలు పెట్టి మనల్ని ఎమోషన్ చేస్తుంది. బొమ్మల్లోనే అంత ప్రేమ ఉంటే ఇక నిజంగా దేవునిలో ఎంత ప్రేమ ఉంటుందో ఆలోచించుకోండి మీరు. మా నాన్న నన్ను వదిలిపెట్టాడు, మా నాన్న నన్ను దూరం చేసుకోడు, నేను మా నాన్నకు ప్రేమ, కనీసం కూలి వాళ్ళు నన్ను పెట్టుకుంటాడు కదా అని బయలుదేరి వస్తే అతను అనుకున్న దానికి ఇక్కడ రెట్టింపుగా ఇక్కడ వేరే జరుగుతుంది. కనబడ్డాడంతే చాలు, మాట కూడా మాట్లాడాల. కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి మాట కూడా మాట్లాడాల. దూరంగా ఉన్నప్పుడే తండ్రి చూశాడు. ఎప్పుడైతే కొడుకును చూశాడు ఆ పరిస్థితుల్లో, అతని వాలకం, అతని బట్టలు, అతను చూశాడో గుండెల్లో నుంచి కనికరం పొర్లుకు వచ్చింది బయటికి. యేసు నామములో ఒక్క మాట రాసి పెట్టుకొచ్చెల్లా, నువ్వు ఎంత పాపంలో ఉన్నా నిన్ను చూడగానే నీ తండ్రి గుండెల్లో పొంగుకొస్తుంది ప్రేమ. నువ్వు ఎంత ఘోరమైన స్థితిలోనే ఉండు, నువ్వు ఎంత దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉండు, నువ్వు చూడగానే ఆ పరలోకపు తండ్రి గుండెల్లో రవులుకుంటే దుఃఖం, కనికరం. నా బిడ్డ అయిపోయింది, నా బిడ్డ అయిపోయాడు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, తిరిగి వచ్చినప్పుడే తండ్రి ప్రేమ దొరికింది. మనకు తండ్రి ప్రేమ దొరకాలంటే మనం తిరిగి మళ్ళీ ప్రభు దగ్గర రావాలా. నేను నా పాపంలోనే ఉంటానంటే కుదరదు, తిరిగిరా. ఎంత ఘోర పాపమైనా కడిగేస్తాడు యేసు నామములో. చూడండి, చూశాడు ఆ కొడుకునే, చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అక్కడ? పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడ్డాడంట. మెడ మీద పట్టమైంది, అంతకంటే ఎక్కువగా ఇంక ముద్దులు పెడతాడు కొడుకుని. ఇన్ని రోజులు అయిపోయింది ఆ కొడుకుని చూసి. వాసన వస్తుంది, స్నానం లేదు, దుర్వాసన. పందులు మేపొచ్చాడు. పందుల దగ్గర మంచి వాసన వస్తుంది, ఏ వాసన వస్తుంది నేను చెప్పలే మీకు. ఆల్రెడీ సువాసనతో వచ్చాడు. ఒకప్పుడు యువరాజుగా ఉన్నవాడు, ఒకప్పుడు స్టైల్గా ఉన్నవాడు, ఇప్పుడంతా పందులు పొట్టు, చినిగిపోయిన బట్టలు. అవన్నీ పడుచుకోవట్లే వాళ్ళ నాన్న. నా బిడ్డ నాకు ఇంత కారణం కనపడ్డాడు, నా బిడ్డ వచ్చాడని మెడ మీద పడి ముద్దులు పెడుతున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెడుతుంటే కొడుకు ఓ ఏడ్చేసి, ఏంటి మా నాన్న అసలు నన్ను తిడతాడు అనుకుంటే, కనీసం 2 మాటలు అంటాడు అనుకుంటే, ఏంటి అసలు మా నాన్న ఇట్లా. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత వాళ్ళ నాన్న కొడుకు ఏమైనా మాట్లాడారు చూడండి. ఎన్నో వచ్చినది? 21 వచ్చాను. అప్పుడు ఆ కుమారుడు తన తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, యోగ్యుడిని కాను అనేను. అయితే తండ్రి తన దాసులను చూచి, బాగానండి, ఇక్కడ కొడుకేమో, నానా నేను నీ కొడుకు అనిపించిన అర్హతే నాకు లేదు నాన్న, నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను నాన్న, నీకు విరోధంగా పాపం చేశానని ఇంకా లిస్టు స్టార్ట్ చేశాడు చదవటం. కొడుకు పనిలో కొడుకుంటే ఈ మాటలని తండ్రి పట్టించుకోకుండా, అయితే తండ్రి తన దాసులను చూచి, కొడుకు మాటలు పట్టించుకోవట్లే తండ్రి. రే ఎవర్రా ఇక్కడ? అయ్యగారండి, అయ్యో బాబు, అయ్యగారండి రైట్రా, నా బిడ్డను తీసుకెళ్ళి స్నానం చేయించండి త్వరగా. ఏం చేయించండి? స్నానం చేయించండి క్లీన్గా. వీళ్ళు పరిశుద్ధంగా మొత్తం తీసుకెళ్ళబడి మొత్తం బట్టలని నీట్గా స్నానం చేసిన తర్వాత నా బిడ్డకి తైలం అంటండి, సుగంధ తైలం అంటాడు నా బిడ్డకి. తర్వాత నా బిడ్డ కోసం నేను కుట్టించిన, రెడీ చేసి పెట్టిన మంచి వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి, కాళ్ళు చెప్పులేయండి. నా బిడ్డ కోసం నేను రెడీ చేయించిన ఉంగరాన్ని నా బిడ్డకి పెట్టండి. చూస్తే ఎగ్జాక్ట్గా చిన్నబాబు గారు లాగా ఉండాలి, అంతే రాజకుమారులాగా ఉండాలి నా బిడ్డ. అసలు ఇక్కడ ఇంకా పోషణ పూర్తి గల. నానా నేను నీ కొడుకు అనిపించిన అర్హత లేదు నాన్న, నీ కూలి వాళ్ళలో ఒక అసలు మాట రాలా. ఇంకా అతను అనుకోని వచ్చిన మాటల్లో ఇంకా ఒక మాట పూర్తి కాకముందే, పూర్తిగా తన పశ్చాత్తాపం తెలియజేయకముందే, వాటన్నిటి పట్టించుకోకుండా తండ్రి ఒక్క నిమిషంలో తన కొడుకు స్థితిగతులు మార్చేశాడు యేసు నామములో. కొట్టు, అది అటు ఉండాలి, అటు అందుకోవాలా. ఒక్క నిమిషంలో. ఏమంటే అసలు ఆపు, బలి కొట్టేది ఆపండి. మీరు కొట్టేది నాకే నచ్చటల్లా. దాన్ని తీసి 2 నిమిషాల ముందేమో బికారి, 2 నిమిషాల తర్వాత ఎటైపోయాడు? 2 నిమిషాల ముందు బికారి, 2 నిమిషాల తర్వాత రాజకుమారుడు. బిడ్డలారా, తండ్రి ప్రేమ ఇక్కడ మనకి ప్రత్యక్షపరచబడుతుంది, దేవుని ప్రేమ మనకి ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. ఈరోజు ఇంతవరకు నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనము ఇక్కడ ఒక విశ్వాసాన్ని చూడాలా. చిన్న కుమారుల్లో ఉన్న విశ్వాసం ఇది. చిన్న కుమారుల్లో, తప్పిపోయిన కుమారుల్లో ఉన్న విశ్వాసం మరణించేదాకా మన గుండెల్లో కూడా ఉండాలి. ఆ విశ్వాసాన్ని మీకు చెప్తున్నా.
ఆ విశ్వాసం ఏంటంటే చిన్న కొడుకు అనుకుంటున్నాడు, చిన్న కొడుకు అంటున్నాడు, మా నాన్న నా మీద ఎంతో ప్రేమ కలిగిన వాడు, నేను ఇప్పుడు వెళ్ళినా మా నాన్న నన్ను చేర్చుకుంటాడు అనుకున్నాడు కదా. ఇప్పుడు నువ్వు నేను ఏమనుకోవాలంటే, అంటే హనోకులో ఉన్న విశ్వాసం ఇది, నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నా దేవుని దగ్గర ఎవరికైనా క్షమాపణ ఉంది, నా దేవుడు ఆయన వద్దకొచ్చి తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడితే ఎంతటి ఘోర పాపినైనా నా దేవుడు క్షమిస్తాడు. ఆయన క్షమించని వాడు భూమి మీద ఇంకెవడు లేడు. నిజముగా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి, నానా నేను నీ ఎదుట పాపం చేశా, నేను మంచివాడిని కాదు, నేను చెడ్డవాడిని, నిన్ను చాలా బాధ పెట్టా, ఐఎమ్ సారీ డాడీ అని కనుక మనం చెబితే, తండ్రిని ఆశ్రయిస్తే, నా తండ్రి ప్రేమగల దేవుడు, నా దేవుడు ప్రేమగల దేవుడు, ఆయన నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, నా కోసం తన జీవితాన్ని అర్పణగా ఇచ్చాడు. కాబట్టి నా దేవుడి దగ్గరికి నేను ఏ టైంలో వెళ్ళినా నాకు క్షమాపణ ఉంది అన్న సంగతి నువ్వు జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. అది నిజంగా నువ్వు నమ్మి తీరాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి నమ్మాలి? నా దేవుడు, చెప్పండి, నా దేవుడు ప్రేమగల దేవుడు, నా దేవుడు ప్రేమగల దేవుడు, ఆయన దగ్గర ప్రతి ఒక్కరికి క్షమాపణ ఉంది. మీకు అర్థం కావట్లా? ఇది కూడా ఒక విశ్వాసమే. దేవుడు ప్రేమగలవాడని నమ్మడం కూడా విశ్వాసమే. అసలు మన దేవుడు ప్రేమగలవాడని నమ్మాలా? నమ్మేవా? మొదటి విశ్వాసం ఏంటంటే దేవుని ప్రేమను నమ్మడం. యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకముని ఎంతో నా పురుగు కాపాడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశించిపోకుండా నిత్య జీవం పొందుతాడు. యేసులో విశ్వాసం ఉంచిన వాడు నశించిపోడు, నిత్య జీవాన్ని పొందుతాడని రాశారు. యేసులో విశ్వాసం ఉంచడం అంటే, యేసునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, ఆయన వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయువాడు కాడు. బిడ్డా ఇని మాట, నిన్న రాత్రి నువ్వు సినిమా చూసి వచ్చేవాడికి, మన ఇద్దరం మాట్లాడుకుందాంలే, నిన్న రాత్రి నువ్వు చూసి వచ్చేవాడికి, కానీ నీ మనసులో ఏమన్నా తెలుసా? ఇప్పుడు సైతాను గాడు పొద్దు నుంచి నీకేం చెప్తున్నాడంటే, ఏనండి, సాతాను కుట్ర అని రాసుకోండి మీరు, సాతాను కుట్ర అని గీత పెట్టి రాసుకోండి. ఈ మాట ఏం చేస్తాడంటే వాడు, ఇదిగో నువ్వు దేవుని విరోధంగా పాపం చేసావు, చూడకూడదు చూసావు, అసలు నువ్వు చర్చికి వెళ్ళిపోతావు, నువ్వు చర్చిలోకి వెళ్ళి కూర్చునే అధికారం నీకుందా? అసలు చర్చి అంటే ఎంత పరిశుద్ధ స్థలం, నీలాంటి పాపులు పోతారు ఆడకి. అవును, నువ్వు బతకడం అవసరమా? ఎంతకాలం మోసం చేస్తావు దేవుణ్ణి? ఇంకో విషయం తెలుసా? సినిమాలు చూసినట్టు చేసింది ఈడే, ఈ ముఠామేశ్వర బృందమే మన లోకి వెళ్ళి సినిమాలు చూపించింది, చూపించి మనలో అందరికీ వచ్చి ఏమంటాడంటే, నువ్వు పాపం చేసావు, అసలు నువ్వు దేవుడితో బతకడానికి నీకు వీలు లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు బతకగలుగుతావా? అసలు దేవుడు ఎన్నిసార్లు చూడాలి నేను? ఇప్పటికి ఎన్నిసార్లు నడిపించావు దేవుడే? నీలాంటి వాళ్ళకి నరకమే గతి. అసలు ఎందుకైనా దేవుళ్ళు ఉంటాం? అసలు నువ్వు ఎందుకు దేవుళ్ళు ఉంటామని వీడే మనల్ని పాపంలో నెట్టి, వీడే మనల్ని మరలా నేరస్థాపన చేసి, మన మనసుకు నెమ్మది లేకుండా చేసి, నిజమే ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, ఆయన మందులకి వెళ్ళి అర్హత కూడా నాకు లేదు, నిజమే నాలాంటి దోషి, నాలాంటి పాపి చర్చిలోకి వెళ్ళకూడదు అని నిన్ను ఒప్పించి నీ మనసంతా భయం పెట్టేసి దేవుడి దగ్గర రానియకుండా, దేవుని మందిరం రానియకుండా ఎన్నోసార్లు వాడు కుట్ర చేసి అబద్ధాలు చెప్పి నేను ఆపాడు. ఈ రోజు నువ్వేం గుర్తుపెట్టుకోవాలంటే తమ్ముడా, చెల్లిలా, ప్రార్థన చేద్దాం. ముగిచేస్తున్నా. మొదటి విశ్వాసం హనోకులో నుండి లేదా బైబిల్లో నిక్షిప్తమైన మనకు తెలియని 4 విశ్వాసాల్లో మొదటి విశ్వాసం ఏంటంటే, నేను ఎంత ఘోర పాపినైనా నా దేవుని యొద్దకొచ్చి క్షమాపణ అడిగితే నిశ్చయముగా నా దేవుడు నన్ను ప్రేమిస్తాడు. నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ నేనంటే నా దేవుడికి ప్రాణం పెట్టేంత ప్రేమ, పెట్టేంత కాదు, పెట్టేశాడు ఆల్రెడీ. నీకోసం చచ్చిపోయాడు, తన ప్రాణము పెట్టాడు నీకోసం. అక్క, చెల్లిలా, అమ్మా, మీరంటే దేవునికి ఇష్టం తల్లే, మీరంటే దేవునికి పిచ్చి ప్రేమ. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నేను చేసింది తప్పు ప్రభు నువ్వు తెలుసుకున్న మరుక్షణాన్ని పరిగెత్తుకుంటా నీ తండ్రి దగ్గర రావాలా. నువ్వు ఎంత మలినంగా ఉన్నా,
ఇదిగో పందుల దగ్గర నుంచి వచ్చిన వాడిలాగా నీ వస్త్రాలు మలినమైపోయినా, సాక్ష్యం దెబ్బతినిపోయినా, జీవితం చెడిపోయినా, నానా రకాల పాప ఊబులో కూరుకుపోయినా, నీ మనసు ఒక్కసారి ప్రభు వైపు తిరిగి నేను అర్హురాలను కాదు ప్రభు, నేను మంచిదాన్ని కాదు ప్రభు, నీ సన్నిధి నాకు అర్హత లేదు ప్రభు, కానీ తండ్రి నేను నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నన్ను తోసేసే అంత కఠినుడు కాదు ప్రభు, నువ్వు ప్రేమ గలవాడివి ప్రభు, నా కోసం ఎదురు చూస్తున్నావు ప్రభు, నేను నీ కోసం బ్రతకడం నీకు ఇష్టం ప్రభు, నేనుగా ఈ భూలోకంలో పుట్టలేదు ప్రభువా, నన్ను భూలోకానికి పంపించింది నీవే ప్రభువా, ఇన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది నీవే ప్రభువా, నాకు భర్తనిచ్చింది, భార్యనిచ్చింది, పిల్లలు నీవే, నన్ను భూమి మీదకి పంపింది నీవే, నా మరణం తర్వాత నన్ను తీసుకుపోయేది నీవే, నీ దగ్గరే నేను ఉంటాను, ఇదంతా నీ ద్వారా జరుగుతుంది కాబట్టి నా మీద అధిక ప్రేమ కలుగున్నావు తండ్రి, నీవు ప్రేమగల దేవుడివి అని నేను నమ్ముతున్నాను అని ఎవరైతే నిజంగా నమ్ముతారో ఇదే మొదటి విశ్వాసం. హనోకులో నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమర్థమైంది? ఏమర్థం కల మీకా? చిన్న కుమారుడు నమ్మాడు తండ్రి విషయంలో. మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడిగితే తిరిగి మరలా నన్ను మా నాన్న చేర్చుకుంటాడు, కనీసం కూలివాడిగానైనా చేర్చుకుంటాడు. మా నాన్న నెట్టాడు, మా నాన్న నాశనం అయిపో అని అండవు, రే వీడిని తీసుకెళ్ళి బయట పడేయండి రా అండవు. ఆయన ప్రేమ గల తండ్రి, నన్ను కన్న తండ్రి, నన్ను కన్నాడు. మా నాన్న ఏంటంటే ఎంత ప్రేమ బిడ్డలారా. కొన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యాలు ఏం విన్నారంటే, వినమ్మా అమ్మా ప్రార్థన చేస్తా, అమ్మా ప్రార్థన చేస్తా, మీరేమన్నారంటే దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా ఉండకపోతే నష్టం, పరిశుద్ధంగా ఉండకపోతే శాపం, పరిశుద్ధంగా ఉండకపోతే నరకం, పరిశుద్ధంగా ఉండకపోతే మీ వ్యాపారాలు దెబ్బతింటాయి, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి అని మిమ్మల్ని కాస్త భయం కలిగించేటట్లుగా చాలాసార్లు మన వాక్యాలు విన్నాం. నేను కూడా అదే విన్నాను, మీకు అదే బోధించాను. అట్లా ఇప్పుడు నేను పాపం చేస్తే మీకు వ్యాధులు రాగా నష్టం ఉండదని కాదు నేను చెప్పేది. ఎవని క్రియల ఫలము వానికి వచ్చని బైబిల్ చెప్పింది, అది ఓకే. అయితే నేనేమంటానంటే, మనం ఒకవేళ పొరపాటు పడినా, తప్పటడుగులు వేసినా, పాపంలో పడిపోయినా, చిన్నదో పెద్దదో కాలు జారినా, తండ్రి ప్రేమ నీకు జ్ఞాపకం రావాలా. నీ దేవుడు నిన్ను చచ్చిపోయేదాకా ప్రేమిస్తాడు. ఆయన దగ్గర నీకు ఏ రోజైనా ప్రవేశం ఉంది, నువ్వు ఎప్పుడు వెళ్ళినా ఆయన చేర్చుకుంటాడు అని నువ్వు నమ్మాలా. అది ఇప్పుడు కావాల్సింది. అనా ఇస్తాకన్నా అర్థమవుతుంది? ఇస్తాకన్నా నా బాధ మీకు అర్థమవుతలేదు, నాకు తెలియట్లేదు. ఇంతకంటే నా వాళ్ళగా చెప్పడం మీకు ప్రార్థన చేస్తా. ఇంకా మనం పాపంలో పడి కొట్టుమిట్టాడి దేవుని దూరం అయిపోయి అన్నీ బాగొట్టేసుకొని లాస్ట్ మూమెంట్లో మనకి ఒక్కసారి ఆలోచించుకుంటున్నప్పుడు నీకేం గుర్తు రావాలంటే, నేను ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళినా నన్ను నా దేవుడు క్షమిస్తాడు, నేను ఇప్పుడు వెళ్ళి నా ప్రభు దగ్గర క్షమాపణ అడిగిన నా ప్రభు నాకు ఎదురు వస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. నేను ఎన్నిసార్లు నా ప్రభుని బాధ పెట్టిన, ఆయన నా తండ్రి, హీ ఈజ్ మై ఫాదర్. నన్ను కన్న నా భౌతికమైన తండ్రి నా కోసం ప్రాణం పెట్టలా, నా పరలోకపు తండ్రి నా కోసం ప్రాణం పెట్టాడు. నా కొరకు ఎంత ప్రేమ అంటే ఆయనకే, ఆయన ప్రాణం పెట్టాడు. నేను ఎప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళినా నాకు క్షమాపణ ఉంది, నన్ను క్షమిస్తాడని నువ్వు ఎప్పుడు నమ్ముతూ ఉండాలి. నీ గుండెల్లో ఈ నమ్మకం నీ గుండెలో ఎప్పుడు ఉండాలా. ఇదే మొదటి విశ్వాసం. ఇదే నా దేవుడు ప్రేమ గలవాడని నువ్వు నమ్మాలా. అలా నమ్మకపోతే సైతంగా నిన్ను మోసం చేసి దేవుడి దగ్గర రానికుండా ఆ పాపంలోనే ఇంకెందుకు చచ్చిపోవడం, నువ్వు అయిపోయింది, నీ సినిమా, నీ జీవితం అయిపోయింది, ఇంకా నువ్వు బతకలేవు. నువ్వు ఏ ముఖం పెట్టుకుపోతావు చర్చిలోకి? ఏ ముఖం పెట్టుకుపోతావు? ఏ ముఖం పెట్టుకోపోయింది ఇంద్ర ముఠామేస్త్రి, నా ముఖంతోనే పోతా. ఏ ముఖం ఏంది? నేను ఎంత ఘోరమైన పాపం చేసినా నా తండ్రి దగ్గరికి వెళ్ళి 2 కన్నీళ్లు బొట్టు రాలిస్తే లేపి గుండెకి హత్తుకుంటాడు నా దేవుడు. నన్ను వదులుతాడా? నా తండ్రి కదా, నన్ను ఎందుకు వదులుతాడు? ముఠామేస్త్రి, సైతాన్ మాట్లాడతా, రే అబద్ధికుడా, రే మోసగాడా, ఇంతకాలం నీ మాట్లాడినా నేను. నిజమే, నేను పాపిని, ఆయన దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నా. నేను పాపినని నువ్వుగా చెప్పాల్సిందే, నా దేవుడు చెప్పాలి. నాకు నన్ను కన్న నా తండ్రి చెప్పాలా. నా తండ్రి రమ్మని చెప్తుంటే నువ్వెవడో నాకు చెప్పేదానికి అని మీరు ఈ రోజు సైతాన్ అడగాల. ఈ కుట్రకి నేను కూడా చాలాసార్లు బలైపోయా స్టార్టింగ్లో, అప్పట్లో తెలియక. ఇప్పుడు ప్రభు అని తెలియజేస్తున్నాడు మనకి. వాడు ఎన్ని రకాలుగా మనకు చెప్పినా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నా తండ్రి ప్రేమగల దేవుడు. ఎవరు నా దేవుడు?
నా తండ్రి ప్రేమ గల దేవుడు ఎట్టి పరిస్థితి నా ప్రభు దగ్గరికి వెళ్ళినా నాకు క్షమాపణ ఉంది. నన్ను నా దేవుడు విడవడు. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయువాడు కాదు. మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయనే మన దేవుడు. బైబిల్ మూయండి, ప్రార్థన చేద్దాం. ఇంకా చిన్న విషయం చెప్తా. దావీదు గారి గురించి మీకు తెలుసు కదా. దావీదు గారి గురించి, దావీదు గారు 53వ కీర్తనలో రాయబడిన మాటలు తర్వాత చూసుకొని ఇంటికి వెళ్ళి, దావీదు గారు చిన్న పాపం చేశాడు. చిన్న చేశాడు, పెద్ద చేశాడు చెప్పండి. దావీదు గారు చేసిన పాపం ఇప్పుడు కానీ చేస్తే 3-4 సెక్షన్ల కింద కేసు బుక్ చేస్తారు. మర్డర్ చేస్తే మామూలు కేసా? తర్వాత పొరుగువాడి భార్య బలవంతంగా, చాలా కేసులు, అన్ని కేసులు వేస్తారు దావీదు గారి మీద. మామూలు కేసులు కాదు. దేవుడి ద్వారా కూడా భయంకరమైన పాపం చేశాడు. 1 వ్యభిచారం, 2 నరహత్య చేశాడండి. మొత్తం మీద నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరికి వచ్చి తప్పును ఖండించాడు, గద్దించాడు. అక్కడ మనం రాయబడింది ఏంటంటే 51వ కీర్తన మనం చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నాతాను వచ్చి గద్దించిన తర్వాత దావీదు గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు ఏముంటో తెలుసా? నా ప్రభువా, నా దేవా, నీ సేవకుడైన నా పాపం పరిహరించు, నీ సేవకుడిని నా పాపం కడుగు, హిస్సోపుతో కడుగు, రక్షణానంద నాకు మరలా పుట్టించు, తండ్రి నీ కృప నాకు దూరం చేయొద్దు, అయ్యా నువ్వు కృపగలవాడివి, అత్యంత కృపగలవాడివి అని ప్రార్థన చేస్తాడు 51వ కీర్తనలో. అంటే దాని అర్థమైంది, వ్యభిచారులకు కూడా దేవుని దగ్గర క్షమాపణ ఉందని దావీదు గారికి తెలుసు. అంటే దావీదు గారికి దేవుని ప్రేమ తెలుసు. నరహంతకులకు కూడా దేవుని దగ్గర క్షమాపణ ఉంది. నరహంతకులకు కూడా దేవుని దగ్గర చోటు ఉంది. మనసు మార్చుకుని పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడిగితే ఎంత ఘోర పాపినైనా తన అమూల్య రక్తం చేత కడిగి శుద్ధి చేస్తాడు యేసు నామములో. ఆయన దగ్గర క్షమించబడని పాపం అంటే ఏది ఉండదు. ఆయన ప్రేమించేవాడు, కనికరించేవాడు, క్షమించేవాడని మన పితరులందరూ ఎరిగి ఉన్నారు. కాబట్టే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దూరం వెళ్లకుండా ఉండిపోయారు. సైతాను కూడా మధ్యలో చేరి మిమ్మల్ని అందరూ చెప్తుంటాడు, ఇగో ఏ మొహం పెట్టుకుపోతావు దేవుడి దగ్గరికి, ఏ మొహం పెట్టుకుపోతావు సైతాందానా, నువ్వు పాపం చేసిందని, పాపిష్టోడివి, పాపముఖమోడివి, వాటోడివి, ఇటటోడివి, ఒకటే మాట చెప్పండి వాడితోటి, రే ఏమంటా మేస్త్రి నువ్వెవడరా మాకు చెప్పేదానికి? నా తండ్రి ప్రేమగల దేవుడు, నా తండ్రి ప్రేమగల దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఎంత ఘోర పాపానికైనా ఎన్నిసార్లు క్షమాపణ ఉంది. నేను చచ్చేంత వరకు నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగతానే ఉంటా అవసరమైతే. నువ్వెవడరా మధ్యలో అని వాడిని పంపించి తండ్రితో కలుసుకోండి, తండ్రితో మాట్లాడండి. నీ తండ్రి ప్రేమగల దేవుడని ఇక నుంచి నువ్వు మర్చిపోకూడదు. దేవుడు ప్రేమగలవాడని నమ్మడమే మొదటి విశ్వాసం. హనోకులో ఆ విశ్వాసం ఉంది కాబట్టే అప్పుడప్పుడు హనోకు జారిపోయినా తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడి దేవునితో నడిచాడు. ఆ హనోకులో ఉన్న అమూల్యమైన ఈ విశ్వాసం మన జీవితాల్లో కొనసాగునట్లుగా దేవుడు కృప అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.